గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీపై వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ ఉదయం హైదరాబాద్లో పీఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చి ప్రాథమిక విచారణ తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి దక్కింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీగా కూడా అదనపు బాధ్యతల్లో పనిచేశారు. ఆ సమయంలో ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త కోసం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నటి కాదంబరి జత్వానీపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని 3 ఐపీఎస్లపై ఆరోపణలు ఉన్నాయి. వీరిలో పీఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర కీలకంగా మారింది. పీఎస్ఆర్ ఆంజనేయులు, మరో 2 ఐపీఎస్లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటా సహాయంతో కాదంబరి జత్వానీపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడే కుట్రకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ అధికారులు ఇప్పటికే 3 ఐపీఎస్ల సస్పెన్షన్కు సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కుట్రలో కీలకమైన పీఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేయకుండా వదిలేయటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో సీఐడీ పీఎస్ఆర్ను హైదరాబాద్లో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.